యుగ ఆది. యుగ ఆది. దాన్నే ఉగాది అని పిలుస్తాం. యుగానికి మొట్టమొదటి పాయింట్ ఎక్కడ అంటే మనం అందరం చెప్పుకునేది చైత్ర శుద్ధ పాడ్యమి, పరాభవనామ సంవత్సరం. చాలా విశేషమైనటువంటిది, 40వ సంవత్సరం. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరంలో మనము జ్యోతిష్యాలు, జాతకాలు ఇవన్నీ పక్కన పెడితే చక్కగా ఒక కుండలో నీళ్లు పోసి ప్రపాదానము అంటారు, దానం చేయాలి. సర్వ ఆపదల నుంచి శుభం కలిగించేటువంటి చిన్న హవనం ఉంటుంది, అది చేసుకోవాలి. తిథి వార నక్షత్ర యోగకరణాలతో ఉండేటువంటి పంచాంగానికి పూజ చేసుకోవాలి. అభ్యంగ స్నానం చేసుకోవాలి. ఆ చేసినటువంటి పూజలో ఉగాది పచ్చడిని నైవేద్యం చేసి దాన్ని ఇవ్వాలి. రాజదర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత గొడుగు చెప్పులు బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. వచ్చేటటువంటి వాళ్ళకి పోయేటటువంటి వాళ్ళందరికీ కూడా ఉగాది రోజు పూజ చేసి చలివేంద్రాలని ఆరంభం చేయాలి. ఆ రోజు లగాయత్తు పైన పక్షులు బాగా ఆకాశంలో మనకంటే సూర్యుడికి దగ్గరగా ఎగురుతూ ఉంటాయి, వాటికి ఇంకా ఎక్కువ దాహం వేస్తుంది. అలాంటి వాటికి నీళ్లు పెట్టడం, నీళ్ల పాత్రలు పైన పెట్టడం, కాస్త ధాన్యం వేయడం, భూతదయ ఇది చాలా అవసరమైనటువంటిది. ఆనాడు ఉండే ప్రధానమంత్రి, ప్రెసిడెంటు, గవర్నరో లేదు ముఖ్యమంత్రిలో వాళ్ళని చూడడం, ప్రత్యక్షంగానే ఎక్కర్లేదు, టీవీలో అయినా. అలా రాజదర్శనం అనేది చాలా విశేషంగా మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక ఈ అన్నిటితో పాటుగా నూతన వస్త్ర ధారణ అనేది చేసుకోవడం, పంచాంగ పఠనము, పంచాంగ శ్రవణం. వచ్చినవాడు పంచాంగ పఠనం చేయాలి, మిగిలిన వాళ్ళందరూ పంచాంగాన్ని శ్రవణం చేయాలి, శ్రద్ధగా వినాలి. కాలం ఎలా ఉండబోతోంది, ఏముండబోతోంది, నాకు రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఆదాయం ఎంత, నష్టం ఎంత, ఇవన్నీ కూడా లెక్కలు వేసుకుంటూ ఈ సంవత్సరం నాకు ఎలా ఉండబోతోంది, దేశానికి ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా చక్కగా చూసుకోవాలి. ఇది ఉగాదితోటి మనకి ఆరంభమయ్యేటటువంటి పండగలు ఇవన్నీ. ఇక దమనేన బ్రహ్మ పూజనం. మనకి దమనము, మరువము అని చక్కటి చెట్లు ఉంటాయి, నీకు అవగాహన ఉండి ఉంటుంది. అది పూలకు కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది, మల్లెపూలకి. దమనము, మరువము. దమనేన బ్రహ్మ పూజ, బ్రహ్మదేవుడికి వాటితో పూజలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు సృష్టికర్త ఆయన కదా, అందుకని ఆయనకి పూజ ఒకసారి, ఇది కూడా ఒక సంప్రదాయంగా మనకి మొదటి నుంచి వస్తుంది. ఈ విధంగా పూజ చేయటం, కాస్త ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళటం, లేదా ఒక గోశాలకు వెళ్ళటం, ఆ గోవులకో వాటికో సేవ చేసుకోవడం, ఇలాంటి పనులు ఉగాది రోజున విశేషంగా చేయాలి అని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఉగాది రోజు ఏది మనం చేస్తామో సంవత్సరం అంతా అలాంటి శక్తితోటి మనం ఉండే అవకాశం ఉంది. ఆ రోజు శక్తిగా, బలంగా ఈశ్వరారాధన చేసుకోవాలి.